హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే ఐటీఐ చేశారో మరియు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశారో వాళ్ళకి నోటిఫికేషన్ అనమాట ఇది. సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ జాబ్స్కి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుందా లేకపోతే ఏంటి అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. టోటల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ఐటీఐ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకి 100% యూజ్ అనేది ఉంటుంది. ఇది రాజస్థాన్లో ఉంది ఇది. సో జాబ్ కూడా మీకు రాజస్థాన్లోనే ఉంటుంది, ట్రైనింగ్ కూడా మీకు రాజస్థాన్లోనే ఉంటుంది. తర్వాత మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఎన్పిసిఎల్ వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. ముంబై, హైదరాబాద్, చెన్నై ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇందులో స్టిపెండరీ ట్రైనింగ్ ఉంది, జాబ్స్ ట్రైనింగ్ ఆపరేటర్ కూడా ఉన్నాయి. కేటగిరీ 2 సంబంధించి స్టిపెండరీ ట్రైనింగ్ అండ్ ఆపరేటర్, కేటగిరీ 2 స్టిపెండరీ ట్రైనింగ్, మెయింటెనెన్స్. ఓకే, ఆపరేటర్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉండాలి. మెయింటెనెన్స్ వచ్చేసరికి ఐటీఐ ట్రేడ్స్ ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ వచ్చేసరికి 22/8/2024 మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 11/9/2024 ఈవినింగ్ 4 o'clockకి ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది టోటల్గా ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇది. సో బార్క్ ఈక్వల్ టు బార్క్ అనమాట. బార్క్ ఎలా అయితే ఉంటుందో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సేమ్ ఫెసిలిటీస్, సేమ్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనింగ్ ఆపరేటర్ టోటల్గా 152 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 26, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 20, ఓబీసీకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 15, పీడబ్ల్యూబీడీకి 7, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ 61 ఉన్నాయి. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్తో కలిపితే 153 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనింగ్ 115 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి 19 ఉన్నాయి, ఎస్టీకి 14, ఓబీసీకి 23, ఈడబ్ల్యూఎస్కి 11, పీడబ్ల్యూడీకి 5, యూఆర్కి 48. బ్యాక్లాగ్ వేకెన్సీస్ టోటల్గా 11. ఇవన్నీ కలుపుకుంటే 126 వేకెన్సీస్ ఇచ్చారు. ఓవరాల్గా 279 నోటిఫికేషన్ అయితే ఉంది, 279 వేకెన్సీస్. సో ఫస్ట్ది ఆపరేటర్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎంపీసీ కంపల్సరీగా ఉండాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇంకా మెయింటెనెన్స్ వచ్చేసరికి ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూద్దాం. ఎలక్ట్రీషియన్ ఉంది, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మిషనిస్ట్ ఆర్ టర్నర్, వెల్డర్ ఇవి ఉన్నాయి. ఇందులో ఓవరాల్గా చూస్తే ఎలక్ట్రీషియన్ 26 ఉన్నాయి, ఫిట్టర్ 52 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 8 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ 25 ఉన్నాయి, మిషనిస్ట్ ఆర్ టర్నర్ ఓబీసీలో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, అండ్ యూఆర్లో ఒక వేకెన్సీ ఉంది, 2 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీలో ఒకటి ఉంది, అండ్ పీడబ్ల్యూబీడీలో ఒకటి ఉంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వేకెన్సీ స్పెషల్గా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. సో వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి మినిమం హైట్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి, మినిమం వెయిట్ 45.5 kgs ఉండాలి. అండ్ మీకు ఇది పే లెవెల్ ఎలా ఉంటుంది, మంత్లీ శాలరీ ఎలా వస్తుంది అంటే అది ఆపరేటర్కైనా మెయింటెనెన్స్కైనా ఒకే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 20,000 ఇస్తారు నెలకి, తర్వాత 22,000 ఇస్తారు. అంటే ఎటువంటి అలవెన్సెస్ అయితే ఎవరు, ఓన్లీ ఈ శాలరీ మాత్రమే ఇస్తారు 2 ఇయర్స్కి. తర్వాత 2 ఇయర్స్ తర్వాత పర్మనెంట్ చేస్తారు. అప్పుడు బేసిక్ వచ్చేసరికి 21,700 అనేది బేసిక్ వస్తుంది. మేము డైరెక్ట్గా మిమ్మల్ని లెవెల్ 3 పే స్ట్రక్చర్లో ఉంచుతారు. సో ఆల్మోస్ట్ మీకు
ఎన్పిసిఐలో సూపర్వైజర్ కేటగిరీస్ వెళ్ళటానికి 10 to 12 ఇయర్స్లో మీరు సూపర్వైజర్ అయితే అయిపోతారు. మీకు ఓవరాల్గా శాలరీ వచ్చేసరికి 32,550 అబోవ్ వస్తుంది తప్ప అంతకన్నా తక్కువ అయితే రాదు. ఇంకా వీటితో పాటు ట్రావెలింగ్ అలవెన్సెస్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. రిటైర్మెంట్ మెడికల్ బెనిఫిట్స్, తర్వాత ఓవరాల్గా హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నీ చాలా వరకు ఉంటాయి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్స్ అండ్ ట్రైనింగ్ అయితే ఏజ్ 18 నుంచి 24 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, అంటే 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 11/9/2024. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అప్లై అయితే చేయండి ఓబీసీకి. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఫస్ట్ రాజస్థాన్లోనే ఉంటుంది. తర్వాత ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా can be transferred to any of the NPCL units or sites. Headquarter Mumbai or upcoming projects of NPCL has may be required to corporate interest. సో అది మెయిన్ ఏంటి అంటే ఇన్ కేస్ కొత్తగా వచ్చిన ఎన్పిసిఎల్ యూనిట్స్ అయినా సరే, ఆల్ ఇండియా మొత్తం ఏ యూనిట్స్కి అయినా సరే, కాకపోతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఉంటుంది, అంటే ట్రాన్స్ఫర్స్ అనేది పెట్టుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ 2 ఇయర్స్ ఉంటుంది. సో 2 ఇయర్స్ తర్వాత మీకు పర్మనెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అది ప్రిలిమ్స్, తర్వాత అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట ఇది. సో సేమ్ ఆపరేటర్కైనా మెయింటెనెన్స్కైనా ఒకే విధంగా ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఇంకా క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ మినిమం 40% మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి. ఒకవేళ మీకు యూఆర్ క్యాండిడేట్లో రాకపోతే ఆ పోస్ట్లో నెక్స్ట్ ఇయర్ తీస్తారు తప్ప వేకెన్సీస్ మాత్రం తీయడు, గుర్తుపెట్టుకోండి. ఓబీసీకి అయితే 30% మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి. ఒకవేళ రాకపోతే అవి క్యాన్సిల్ చేస్తారు తప్ప మీకు జాబ్స్ అయితే ఇవ్వడు. అడ్వాన్స్ టెస్ట్లో కూడా అంతే, 2 hours టైం అనేది ఉంటుంది. టోటల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఐటీఐ వాళ్ళకి అయితే టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అదే ఇచ్చారు. సో మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు కూడా తీసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. అండ్ మీకు ఫస్ట్ ఎగ్జామ్కి ఏమీ ఉండదు, కానీ సెకండ్ స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ మొత్తం ప్రాసెస్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి, అది వీడియోలో మీకు చూపిస్తాను. ఇది టోటల్ ప్రాసెస్. సో 22nd నుంచి స్టార్ట్ అవుతుంది, 11th క్లోజ్ అవుతుంది. టోటల్గా ఫీజు అయితే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.